మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము సామెతలు 31:10లో మనం చూస్తే ఒక గుణవతి అయిన భార్య గురించి దేవుడు అక్కడ వ్రాయడము కనబడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణము అనేది మనిషిలో చాలా విలువైనది. గుణము లేకుండా మనము ఒక మంచి భార్యగా మనము ఉండలేము. అలానే మన కుటుంబాలను కూడా కట్టుకోలేము. గుణము అనేది శారీరకంగా బయటికి కనబడేది కాదు అని, అది అంతరంగములో ఉండేదానిని గుణముగా దేవుని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అది ఎక్కడ మనం ఒకసారి చూడగలుగుతామంటే పేతురు గారు వ్రాసిన పత్రికలోని మనకు అక్కడ చాలా స్పష్టతనిచ్చి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఒకసారి చూసుకుందాము. పేతురు గారు మొదటి పేతురు 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, మొదటి నుంచి కాదండి 4 నుంచి మనము 3 చివరిలోంచి మనం చూస్తే ఒకసారి కనబడుతుంది. జడలు అల్లుకొనుటను, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటకును వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టుయు మృదువైనట్టును గుణమును అక్షయ అలంకారముకు మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మీకులా విలువ కలిగినది. చూసారండి, మన యొక్క గుణము అనేది మరి పైకి కనబడే మనము ధరించుకునే వాటి వలన గుణము ఉండదు అని మనకి గ్రంథము తెలియజేస్తుంది. మనం పెట్టుకునే బంగారు వస్తువు వలన కానీ, మనం జడలు అల్లుకునే విషయంలో కానీ, అలానే వస్త్రాలు ధరించుకునే విలువ కలిగిన వస్త్రాలు ధరించుకోవడం వల్ల అది రాదు. కానీ మరి ఎలాంటి దానివల్ల మనకి గుణం అనేది కనబడుతుంది అని అంటే, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారముకు మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అలా మనం ఉన్నప్పుడు మనము మన పురుషులకు మనము లోబడి ఉండగలము. మరి ఆనాటి కాలపు స్త్రీలందరూ కూడా తన భర్తలకు లోబడినట్లుగానే మనకి గ్రంథము తెలియజేస్తుంది. మరి శారమ్మను చూస్తే తన భర్తకామ విధేయత చూపించినట్లుగా, లోబడినట్లుగా మనకి కనబడుతుంది. అలానే నోవహ గారు భార్య కూడా తన భర్తకి లోబడినట్లుగా కానీ కనబడుతుంది. అలానే మరి గుణము కలిగిన దేవుని వాక్యాన్ని వారు హృదయంలో ఉంచుకున్నవారు, అలానే యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రతి స్త్రీ కూడా తన భర్తలకి లోబడి ఉన్నట్లుగానే, మరి దేవుడు వారికి ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకున్నట్లుగానే మనకి గ్రంథాలు తెలియజేస్తున్నది. అలా యెహోవా యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, మన దేవుడు మనకు అనుగ్రహింపచేసిన మన కుటుంబాన్ని చక్కగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము కట్టుకోగలుగుతాము. అలానే మన పురుషులకు కూడా మనము లోబడి ఉంటాము. అదే దేవుడు మన నుండి కోరుకునేది. అలాంటి గుణాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడని మనకి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఈ లోకంలో ఉన్న స్త్రీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటున్నారో మనము చూడగలుగుతున్నాము. అలాంటి ఈ లోకాన్ని చూసే లోకపు స్త్రీల వలె మనం ఉండకుండా, అంటే కుటుంబానికి దూరమైన వారుగా, భర్తకు లోబడిన వారుగా, తనకిచ్చిన బిడ్డలను సవ్యంగా పెంచలేని స్త్రీల వలె మనము ఉండకూడదు. మనము మన ఆత్మీయ జీవితము, అలానే మన భర్త యొక్క ఆత్మీయ జీవితము, అలానే మన బిడ్డల్ని సరి అయిన దేవుని యందు భయభక్తుల్లో నడిపించే విషయంలో మనం ఎప్పుడు కూడా చురుకు కలిగిన స్త్రీల వలె మనము ఉండాలి. ఎవరికైనా మనం ఉపదేశించేటప్పుడే కానీ, మన కుటుంబం విషయంలో మనకేమన్నా సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవునిచ్చిన జ్ఞానము చేత మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్త్రీల వల్లే మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కుటుంబము దైవికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనము దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన వారుగా మనము కనబడతాము. అలా మనం ఉన్నప్పుడు మన యొక్క గుణాన్ని మనం ఇతరులకి ప్రచురపరిచినప్పుడు మన ద్వారా అనేక మంది మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము గుణవతి అయిన స్త్రీల వలె ఉండడానికి నిత్యమును మనము ప్రయాసపడతాము. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆమేన్.